సంచలనాలు బాక్సాఫీస్ రికార్డుల సంగతేంటో కానీ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 ప్రస్తుతం టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా మారింది. సినిమా బెనిఫిట్ షో సందర్భంలో జరిగిన స్టాండప్ ఇన్సిడెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. థియేటర్ వద్ద జరిగిన ఆ ఘటనలో ఓ మహిళ మరణించటం, ఓ బాబు కోమాలోకి వెళ్లటం, ఈ దుర్ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. ఆ తర్వాతన అల్లు అర్జున్ కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే బాధిత కుటుంబానికి ఐకాన్ స్టార్ ప్రకటించిన సాయాన్ని ఇంకా అందజేయలేదంటూ కొందరు ఓయూజేఏసీ నేతలు ఆవేశపడ్డారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ కనీసం పరామర్శించకుండా అల్లు అర్జున్ డబ్బు మదంతో ఊగిపోయాడని ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపారు జేఏసీ నేతలు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కరినే కాదు, టోటల్ గా పుష్ప 2 మూవీ టీం మొత్తానికి వార్నింగ్ ఇచ్చారు. ఈసారి 15 మందితో దాడి చేశాం, నెక్స్ట్ టైం 1500 మందితో దాడి చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి 25 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఆ రోజు సినిమాకు వెళ్లిన రష్మిక మందనపై కూడా జేఏసీ నేతలు సీరియస్ అయ్యారు. రష్మిక మందన కూడా తన వంతు బాధిత కుటుంబానికి 15 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. తప్పు ఒకరు చేస్తే ఆ భారం ఇంకొకరు మోయాలా అంటూ రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ హీరోయిన్ సినిమాలో నటించింది కానీ తన వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు కదా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే అల్లు అర్జున్ చేసిన తప్పులు రష్మిక కూడా బాగా ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ ఎలాగైతే టార్గెట్ చేశారో ఈమెను కూడా అలానే చేయాలి కదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ రోజు అక్కడ రావద్దని అన్న రష్మిక కూడా థియేటర్కు వెళ్లిందని, అలాగే అక్కడ ప్రాణం పోయింది అన్నా కూడా అక్కడి నుంచి బయటకు రాలేదని మండిపడుతున్నారు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవడంతో ఆ వివాదం ఉచ్చు ఆమె మెడకు కూడా బిగించుకునేలా కనిపిస్తుంది. పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే పుష్ప 2లో హీరోని డామినేట్ చేసే నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ఫార్మెట్ లో తెరకెక్కుతున్న కుబేరాతో పాటు హిందీలో చావా, సికిందర్, తమ, ది గర్ల్ ఫ్రెండ్, క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక మందన నటిస్తున్నారు. అలాగే పుష్ప 3లో కూడా నటిస్తుంది.